నిన్న జరిగినటువంటి పోటీలో మొదటి బహుమతిని మోపర్తి వెంకటేశ్వర్లు అండ్ కంపెనీ వజ్రాల తేజస్వి రెడ్డి గారు రెండిపళ్ళ విభాగంలో మీ బహుమతి స్వీకరించాలి త్వరగా వచ్చి. వజ్రాల తేజస్వి రెడ్డి గారు, మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కెలపాడు వారు రెండిపళ్ళ విభాగంలో మీ బహుమతి స్వీకరించాలి త్వరగా వచ్చి. తగటి మేర క్షత్రియ సంఘం మోర్జంపాడు వారు బహుకరిస్తున్నారు. రెండు ముంగలకి రండి. రెండుపల్ల విభాగంలో మొదటి బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని తొగట వీర క్షత్రియ సంఘం మోర్జంపాడు వారు బహుకరిస్తున్నారు. వారు వచ్చి ఆ బహుమతిని బహుకరించాలి. రెండుపల్ల విభాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు అతనా ఇదేనా మనం రెండవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని సుఖమంచి నవీన్ కుమార్ గారి జ్ఞాపకార్థం తండ్రి వెంకటేశ్వర గారు, బడుగుంచల వెంకటేశ్వర గారు మండల పార్టీ అధ్యక్షులు మాసవరం వారు బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు జివాజీ మేఘనా నాయుడు గారు, మాదల ముప్పాల మండలం, పల్నాడు జిల్లా. రెండవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని సుఖమంచి నవీన్ కుమార్ గారి జ్ఞాపకార్థం తండ్రి వెంకటేశ్వర గారు, బడిగుంచల వెంకటేశ్వర గారు మండల పార్టీ అధ్యక్షులు మాసవరం వారు బహుకరిస్తున్నారు. జవాజీ మేఘనాథ్ నాయుడు గారు మాదల వారు కైవసం చేస్తున్నారు. మూడవ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని కవిత వీర క్షత్రియ సంఘం మోర్జంపాడు పోలిశెట్టి ఎదపాపయ్య గారి కుమారుడు శ్రీనివాసరావు గారు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ చైర్మన్ గారు, గొమ్మల్ల ఈశ్వరయ్య గారి జ్ఞాపకార్థం నీల వెంకటేష్ గారు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఇద్దరు రైతు సోదరులు సమాన దూరం లాగి లింగమయ్య స్వామి ఆశీస్సులతో బట్టిగారి హరికృష్ణ నాయుడు గారు, విజయలక్ష్మీ నాయుడు గారు ఆకివీడు, అదేవిధంగా బుదిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ కొల్లిపర వారి చేత 3,600 అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని 3-4 బహుమతులు కైవసం చేసుకున్నారు. ఇద్దరు రైతు సోదరులు ఒకేసారి తీసుకోవాలి. నాలుగవ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని గుమ్మల్ల సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నరసింహారావు గారు, గుమ్మల్ల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నిఖిల్ గారు బహుకరిస్తున్నారు. బచ్చిగారి హరికృష్ణ నాయుడు గారు ఉన్నారు, మీరు రావాలి త్వరగా. అదేవిధంగా గుడిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ కొల్లిపర. మూడవ బహుమతి 15,000 రూపాయలు, నాలుగవ బహుమతి 10,000 రూపాయలు, కలిసి 25,000 రూపాయల మొత్తాన్ని ఇతర రైతు సోదరులు సమానంగా పంచుకోవడం జరుగుతుంది. రావాలి, ఇతర రైతు సోదరులు రావాలి. బచ్చిగారు విజయలక్ష్మీ నాయుడు గారు ఏమండి ఇక్కడే ఉండి రావట్లా మీరు ఆకమూరు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా బహుమతులు బహుకరిస్తున్నారు రెండుపల్ల విభాగంలో. ఓకే, సరే 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 అన్నా తర్వాత ఇచ్చేద్దాం. ఈ జత అయిపోయినాక ఇచ్చేద్దాం. రెండుపల్ల విభాగంలో విజేతలు రావాలంటే ఇద్దరు రైతు సోదరులకు బహుకరించడం జరిగింది. మిగిలినటువంటి రైతు సోదరులు మీరు వచ్చి స్వీకరించాలి. బహుమతుల బహుకరణ ఉంటుంది. జత ప్రదర్శన తదుపరి నిన్న జరిగినటువంటి రెండుపల్ల విభాగంలో విజేతలంతా కూడా రావాలి. ఈ
ఈ జత ప్రదర్శన తదుపరి ఆఖరి జత ముందు మిగిలినటువంటి బహుమతులు బహుకరించడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి 2 పళ్ళ విభాగంలో కన్సలేషన్ బహుమతులు కూడా స్వీకరించడానికి రావాలి. మీరు వచ్చి అందరూ రావాలి. రెండు 200 అడుగుల దూరాన్ని 20 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది. చిలుకూరి నాగేశ్వరరావు గారు, జేపంగులూరు గౌరవ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, జేపంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. రెండవ రౌండ్ 400 అడుగుల దూరాన్ని 54 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్లు ముందంజలో ఉన్నవి. థ్యాంక్స్ అండి బీవీఆర్ గారు. తిన్నారా అండి? మూడవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషము 28 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 17 సెకండ్లు ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. గొట్టిపాటి రవికుమార్ గారు టెంపర్, కుడివైపు చెప్తే టెంపర్, నంది కాపడి చెప్తే నంది. తమ్ముడు వెనక్కి రా తమ్ముడు, చెప్పిన ఇందాక అడ్డం వస్తున్నావని కూర్చోడా. 4వ రౌండ్ 800 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 9 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 24 సెకండ్లు ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 13 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలి. ఈ 9వ జత ప్రదర్శనకు ముందు నిన్న జరిగినటువంటి 2 పళ్ళ విభాగంలో మిగిలినటువంటి రైతు సోదరులకు బహుమతులు బహుకరిస్తారు. 5వ రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 46 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 28 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 14 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. పగటి వేళ కేసరి సంఘం యువకులు కానీ పెద్దవారు కానీ ఇంకెక్కడ ఉన్నా సరే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. లింగారెడ్డి గారు ఏమైంది? ఆరో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 23 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 32 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 17 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. చిలుకూరి నాగేశ్వరరావు గారు, జేపంగులూరు టెంపర్, నంది ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 19 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఈ రోజు మన ఈ కార్యక్రమానికి సాయంత్రం గౌరవనీయులు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఎనిమిదవ రౌండ్ 1600 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 35 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 40 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 25 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. రామకోటయ్య గారిది అయిపోయింది అనుకుంటా. ఒకసారి టైటిల్లో ఉంటుంది చూడండి, మీద ప్రీవియస్ జతలు చూడండి, ఒకసారి చెక్ చేయండి. 9వ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 8 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది.
మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 46 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 23 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. పదవ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 50 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 45 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. చెన్నాపల్లి ఒక చేతితో ఉపయోగించాలి. కోటా కోటేశ్వరరావు గారు కేశాలపల్లి, తుమ్మా థామస్ రెడ్డి గారు మండాలి పల్నాడు జిల్లా వారి జత బయలుదేరి రావాలి. 11వ రౌండ్ 2200 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 22 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 57 సెకండ్ల ముందంజలో ఉన్నది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 17 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. తమ్ముడు కొద్దిగా వెనక్కి రా తమ్ముడు. ఏం నువ్వు కూర్చోను ఆడ, ఇక్కడ కూర్చో. లేకపోతే ఇక్కడ గొడుగు ఉంది, నాకు గొడుగు నిండుకుంది. 12వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 2 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 58 సెకండ్లు ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 16 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. పదమూడవ రౌండ్ 2600 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 35 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 5 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 7 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. పద్నాలుగో రౌండ్ 2800 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 16 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 4 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. గౌరవ మంత్రి గారు గొట్టపాటి రవికుమార్ గారికి జేపంగులూరు. పదిహేనవ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 50 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. చెన్నాకొండ ఒక చేతితో ఉపయోగించాలి. కథతో కొట్టకూడదు, పడవకూడదు. 9వ జత వారు బయలుదేరి రావాలి. కాబట్టి వేరే క్షత్రియ సంఘం వారు బహుకరిస్తున్నటువంటి బహుమతులు వెంటనే బహుకరించడం జరుగుతుంది. మిగిలినటువంటి రైతు సోదరులు వచ్చి స్వీకరించాలి. ఎన్నో జత ఇది? 16వ రౌండ్ 3200 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 28 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్ల ముందంజలో ఉన్నది. ఐదు నిమిషంలో ఉన్నది. పదిహేడు రౌండ్ 3400 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 3 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ ముందంజలో ఉన్నది.
గొట్టిపాటి రవికుమార్ గారి యూత్ జే పంగులూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. పద్దెనిమిదో రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 44 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్లు ముందంజలో ఉన్నది. 4 నిమిషములు ఉన్నది. గొట్టిపాటి రవికుమార్ గారి జేపంగులూరు బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. జుట్లూరి రాగిణి గారు హాయ్ అండి, వెల్కమ్ టు ది స్ట్రీమ్. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. కొత్తగా ఛానల్ చూస్తున్నారు. 19వ రౌండ్ 3800 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 20 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్ల ముందంజలో ఉన్నది. మూడు నిమిషములు ఉన్నది. 20వ రౌండ్ 4000 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 58 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 10 సెకండ్లు ముందంజలో ఉన్నది. గొట్టిపాటి రవికుమార్ గారి జే పంగులూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. టెంపర్ నుండి 9వ జత రావాలి. ఇరవై ఒకటో రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 36 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్లు ముందంజలో ఉన్నది. 2 నిమిషములు ఉన్నది. ఎన్నాకొండ ఒక చేతితో ఇరవై రెండవ రౌండ్ 4400 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 15 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్ల ముందంజలో ఉన్నది. ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే 23వ రౌండ్ 4600 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 51 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 1 నిమిషమే ఉన్నది. ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి 13 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. గత సంవత్సరం రికార్డు 5000 అడుగులు 25 బార్లు. ముప్పై సెకండ్లు ఉన్నది. ఇరవై 4వ రౌండ్ 4800 అడుగుల దూరాన్ని 14 నిమిషముల 36 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ఒక చేతితో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. సమయం పూర్తయినది. లేదండి సతీష్ అన్న డ్రైవింగ్ చేస్తాడు.
రెండుపల్లి విభాగంలో విజేతలు రావాలి. బహుమతులు బహుకరిస్తున్నారు. గౌరవ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, యూత్ చిలుకూరి నాగేశ్వరరావు గారు, జయపంగులూరు మండలం బాపట్ల జిల్లా. టెంపర్ నంది గత లాగిన దూరము 4,926 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. కావాలండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ యాక్టివేట్ సవితి వీర క్షత్రియ సంఘం తరఫున ఉన్నటువంటి యూత్ పెద్దల